వెల్కమ్ టు మార్గం. రకరకాల కారణాల వల్ల ఈ మధ్య కాలంలో జుట్టు ఊడిపోయే వారి సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం వల్ల ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలకు హెయిర్ ష్యూర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ వారు చికిత్స అందజేస్తున్నారు. మనతో పాటు ఈ సంస్థ డాక్టర్ ఏవి రవిచంద్ర ఉన్నారు. జుట్టుపరమైన సకల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. డయల్ చేయవలసిన నంబర్లు 04023310725, మరొక నంబర్ 04023310716. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు సాక్షి స్టూడియో అండి. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అవ్వడానికి గల కారణాలు ఏంటండి? ఇసలు మగవారికి సామాన్యంగా చూసుకుంటే వంశపరంగా వచ్చే బట్టతల సర్వసాధారణం, మోర్ దెన్ 90% అంటాం. అదే ఆడవారిలో చూసుకుంటే అనేక రకాల కారణాలు ఉంటాయి. యూజువల్గా ఏంటంటే వీళ్ళలో డైట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, ఈ లోపం వల్ల హిమోగ్లోబిన్ తక్కువ అవడం కానీ, విటమిన్స్ వల్ల, దీనివల్ల ఎక్కువ కారణాలు ఉంటాయి. లేకుంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా, లేకుంటే ఇంకో బాడీ రిజెక్ట్ చేసే అంటే ఆటోఇమ్యూన్ డిసీజ్ అంట, అట్లాంటిది అలోపేషియా అరియాటా ఒకటి కామన్. ఈ కొన్ని అనేక కారణాలు ఉంటాయి, బట్ ఇవి కామనెస్ట్ మనకి చూసుకునేది. మగవారిలో చూసేది ఏంటంటే బట్టతల వంశపరంగా వచ్చే బట్టతలనే కామన్గా ఉంటుంది. అది మరి బట్టతలు రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? ఏంటంటే జీన్స్ అంటాం కదా, మనకి పేరెంట్స్ కానీ ఫోర్ ఫాదర్స్ ఎవరో ఒకరికి ఉండవచ్చు. కొందరు ఏమంటారు 90% లైక్ ఫాదర్స్, లేకుంటే మామయ్యలు బాబాయ్లు ఎవరో ఒకరికి ఉంటుంది. మదర్ సైడ్ కానీ లైక్ ఫాదర్ సైడ్ ఎవరికైనా ఉన్నా కానీ అది ట్రాన్స్మిట్ అయ్యి డామినెంట్గా ప్రజెంట్ చేసినప్పుడు మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక 10% ఏంటంటే ఎవరు ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే అది ఫ్యామిలీ అంటే ఇక్కడ ఏదో జనరేషన్లో ఉన్నప్పుడు అది మనకు ట్రాన్స్మిట్ అయ్యి మన దాంట్లో డామినెంట్ అయినప్పుడు మనకి బట్టతల వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మెయిన్ ఏంటంటే జీన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మన బాడీలో ఉండే హార్మోన్స్ రూట్స్ క్రమేపీ మరణించడం వల్ల జుట్టు పడిపోవడం జరుగుతుందండి. ఓకే అండి, మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. అనిల్ కుమార్ ఫ్రమ్ రాజమండ్రి. అనిల్ కుమార్ గారు. హలో. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అనిల్ గారు, చెప్పండి. సార్ నాకు హెయిర్ ఊడిపోతుంది సార్ ఈ మధ్య ఎక్కువ బాగా. ఓకే, మీ వయసు ఎంత సార్? నా వయసు 24 సార్. ఓకే, అంటే ఇంట్లో ఎవరికైనా బట్టతల ఉన్నదా? అంటే మా తాతయ్య గారికి ఉందండి సార్, మా తాతయ్య గారికి. ఓకే, అంటే జుట్టు మొత్తం పోయిందా లేకుంటే పల్చబడడం జరిగిందా? మొత్తం పోవట్లేదు సార్, ఇప్పుడు ఇలా రౌండ్ మధ్యలో పోయిలో ఉంటారు. అంటే బ్రహ్మానందం గారికి ఉంటుంది సార్, బాగా సుడి దగ్గర అంటారా? సుడి దగ్గర. ఓకే, యూజువల్ ఏంటంటే మీకు అంటే మీ తాతగారి నుంచి వచ్చిన బట్టతల నుండి ఉండాలి మోస్ట్ ప్రాబబ్లీ. దీనికి ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఏంటంటే జుట్టు రాలడం ఎక్కువ నోటీస్ చేస్తారు. తర్వాత క్రమేపీ తల భాగం కనబడుతుందంటే మోర్ దెన్ 50% హెయిర్ లాస్ అయిపోయి ఉండాలి మీకు. ఇంకా అట్లనే నెగ్లెక్ట్ చేస్తే మొత్తం హెయిర్ అంతా పోయి బట్టతల పూర్తిగా అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అది క్రమేపీ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరు ఏంటంటే ఇప్పుడే పల్చగా అయింది అంటున్నారు కదా, మెడిసిన్స్ వాడితే కొంచెం అట్లీస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి ఎలా అంటే మనం బీపీ ఇంకా షుగర్ టాబ్లెట్స్ లాగానే అవి ఎన్ని రోజులకు వాడగలిగితే అన్ని రోజులు మనం కంట్రోల్ చేసుకుంటామండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నిజాంపేట నుంచి నరసింహారావు గారు. హలో, శ్రీనివాసరావు అండి, నిజాంపట్నం. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి మీ సమస్య. నమస్తే సార్. సార్ చెప్పండి. మా అమ్మాయికి జుట్టు ఊడిపోతుంది సార్. ఓకే, వయసు ఎంత అండి? వయసు 20. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఊడిపోతుందండి? 3 years నుంచి పడుతుంది సార్. ఓకే, అంటే యూజువల్ ఏంటంటే అమ్మాయి అంటున్నారు కదా, యూజువల్ వీళ్ళకి ఏంటంటే అనేక రకాల కారణాలు ఉంటాయండి. దేనివల్ల అనేది మనం పరీక్షలు చేస్తే కానీ ఒక నిర్ధారణకు రాలేము. బేసిక్ ఏంటంటే హిమోగ్లోబిన్ అంటాం కదా, ఇట్లాంటి కొన్ని ప్లస్ థైరాయిడ్ ఇవన్నీ టెస్ట్ చేపిస్తే మనకి ఒక కంక్లూషన్కి వచ్చి దాని ప్రకారంగా ట్రీట్ చేస్తే బెటర్ అండి. మీరు అంటే ఏదైనా డర్మటాలజీ కానీ ప్లాస్టిక్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ నిపుణులను కలిస్తే వాళ్ళు అనాలిసిస్ చేసి మీకు ఒక కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇవ్వగలుగుతారండి. ఓకే అండి, స్పెసిఫిక్ గా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఈ మధ్యలో చాలా మంది ఏంటంటే లావు ఉండడం వల్ల అని ఇదేంటి డైటింగ్, బేసిక్ డైటింగ్
చేయడం వల్ల అన్హెల్దీ డైటింగ్ అంటాం. సో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మన బాడీలో ఏదైతే ఉందో విటమిన్స్ కానీ ప్రోటీన్స్ ఇవన్నీ తగ్గిపోవడం వల్ల మన హెయిర్ పెరగడానికి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పోషణకి. ఇప్పుడు చెట్లకి నీరు ప్లస్ యూరియా ఇవన్నీ ఎట్లనో మన బాడీ కూడా ప్రోటీన్స్ కానీ డైలీ రిక్వైర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ డైటింగ్ వల్ల ఏంటంటే యు ఆర్ కటింగ్ డౌన్ ఆల్ దిస్. సో దానివల్ల ఏంటంటే హెయిర్ సప్లై తగ్గిపోయేసరికి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్మోకింగ్ ఈజ్ ద వర్స్ట్ ఎనిమీ ఆఫ్ హెయిర్. సో ఇదేంటంటే ఇప్పుడు మగవారిలో స్మోకింగ్ చేయడం వల్ల ఇంకా వంశపరంగా వచ్చే బట్టతలని ఇంకా ఫాస్ట్ ఇంకా అగ్రివేట్ చేస్తుంది అన్నట్టు. ఒక్కసారి బట్టతలు వచ్చిన వాళ్ళకి మళ్ళీ హెయిర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? యూజువల్గా ఏంటంటే డిఫరెంట్ స్టేజెస్ చెప్పా కదా ఇంతకుముందు. ఫస్ట్ ఏమో జుట్టు రాలడం నోటీస్ చేస్తారు, తర్వాత పల్చగా అయిపోవడం, తర్వాత మొత్తానికి రూట్స్తో సహా పోయింది అనుకోండి. రూట్స్తో సహా ఇప్పుడు చెట్లు సీడ్స్ ఏం లేవు అక్కడ భూమి దాంట్లో నీరు పోసిన ఏం చేసినా రాదు. దానికి ఏంటంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చి నాటడం వల్ల కొత్త చెట్లు వస్తాయి. సేమ్ అలానే ఇప్పుడు ఎంతమంది బట్టతల చూసినా కానీ వెనక భాగం ఈ భాగం చూస్తాం కదా పర్మనెంట్ డోనర్ ఏరియా అంట. ఎంత బల్నెస్ ఉన్నా ఆ ఏరియాలో మాత్రం రూట్స్ అనేది గట్టిగా ఉంటాయి. సో మనం ఏ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే అవి తీసుకెళ్ళి మనం ముందు ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల మళ్ళీ కొత్త చెట్లు మొలిచినట్టుగా ఇవి కూడా పెరగడం స్టార్ట్ అవుతాయి. రూట్స్ బలంగా ఉండడం వల్ల లైఫ్ లాంగ్ అవి పెరగడం ఉంటుందండి. ఓకే అండి, అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మన హెయిర్ రూట్స్తో సహా మామూలుగా ఏందో అందరు అనుకుంటారు జుట్టు కత్తిరించేసి అడ్డ పెట్టేస్తారంటారు. అలా కాకుండా రూట్స్తో సహా వెనక భాగం ఇంతకుముందు చెప్పిన డోనర్ డామినెన్స్ అంటే పర్మనెంట్ డోనర్స్ ఉంది. ఏదైతే మనం లైఫ్ లాంగ్ పడిపోదు అనుకుంటామో అక్కడికి వెళ్ళి మంచి హెల్తీ రూట్స్ తీసుకొని నాటడం చేస్తాము. అది నాటినాక మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుందండి. యూజువల్గా చాలామంది ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇమ్మీడియట్ అవగానే పెద్ద జుట్టు ఉంటుంది అనుకోండి, అట్లా కాదు. యూజువల్గా ఏంటంటే 1 monthలో పడిపోయి షేర్ షాఫ్ట్ అంటాం కదా పైన కనిపించి అది పడిపోతే రూట్స్ ఉంటాయి. సో 2-3 నెలల నుంచి పెరగడం స్టార్ట్ అయ్యి ఫైనల్ రిజల్ట్ రావడానికి 1 year పడుతుంది మనకి. ఓకే అండి, మీతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. జేపీ నాయుడు ఫ్రమ్ గుంటూరు. జేపీ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి జేపీ నాయుడు గారు, చెప్పండి. సార్ నాది నా 25 సార్ ఏజ్ నాది. ఓకే సార్ నాకు ప్రజెంట్ ఇప్పుడు సార్ ఓకే కొంచెం చెప్తారా అది? యా అంటే చాలా వెనకకి వెళ్ళిపోయిందని చోల భాగం కంటే వెనక రిసీడ్ అయిందా కొంచెం భాగం? కొద్దిగా సార్. ఓకే ఓకే అంటే మీరు ఏంటంటే ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్ నుండి ఉండాలండి. యూజువల్గా ఏంటంటే లైక్ 18 years దాటాక మనం మెచ్యూర్ అయిపోయే టైంకి మన హార్మోన్ లెవెల్ వల్ల మన రిసెషన్ అంటాం ఈ భాగం వెనకకి వెళ్ళడం అది సర్వసాధారణం అండి. మరీ వెనకకి వెళ్తుందంటే ప్రోగ్రెస్ అవ్వడం అంటారు. సో అంటే కొంచెమే భాగం పోయిందంటే ఇంకా మధ్యలో భాగం కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే మీరు మెడికల్ లైన్ స్టార్ట్ చేయొచ్చు అండి. యూజువల్ లోషన్ ఉంటుంది మినాక్సిడిల్ అనేది, ప్లస్ ఇంకో టాబ్లెట్ ఉంటుంది. అది ప్రిస్క్రిప్షన్ ద్వారానే అంటే అసెస్ చేసి కానీ ప్రిస్క్రైబ్ చేయలేము. అవి వాడడం వల్ల మీరు ఎన్ని రోజులు వాడగలిగితే అన్ని రోజులు మీ బతకలని ప్రోగ్రెస్ కాకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో ఉన్నారు కాబట్టి. అదే పని మొత్తం పోయింది అనుకుంటే దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సొల్యూషన్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. బెంగళూరు నుంచి పవన్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. సార్ పవన్ కుమార్ సార్ మాట్లాడండి డాక్టర్. పవన్ గారు చెప్పండి. సార్ నాకు హెయిర్ ఫాల్ అవుతుంది సార్, అది ఓ 6 months నుంచి సార్. అంటే అంతకుముందు తెలియదు సార్, 6 months నేను గమనించాను సార్. ఓకే మీ వయసు ఎంత అండి? 22 సార్. ఓకే అంటే ఇంట్లో ఎవరికన్నా బట్టతల ఉండడం అట్లా? లేదు సార్, ఇంట్లో మా డాడీకి లేదు, మా గ్రాండ్ ఫాదర్స్ లేదు, ఎవరికి లేదు సార్. ఓకే అంటే ఈ మధ్యలో ఏమైనా జ్వరం రావడం కానీ అట్లాంటిది ఏమైనా అయిందండి? లేదు సార్, అలాంటిది ఏం లేదు సార్. అంటే మా ఓ 6 months నుంచి నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను సార్, స్నానం చేసేటప్పుడు ఎక్కువ ఊడిపోతుంది సార్. ఓకే యూజువల్ ఎలా అంటే మనకి 50 నుంచి 100 దాకా పడిపోవడం అనేది సర్వసాధారణం అండి. ఈ పడిపోయిన హెయిర్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇది లైఫ్ సైకిల్ అండి హెయిర్ది. మరీ ఎక్కువ పడిపోతుందంటే మోస్ట్ ప్రాబబ్లీ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మన ఫ్యామిలీ మెంబర్స్లో మనకు తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు, బట్ వేరే అంటే పాత జనరేషన్లో ఎవరికొకరికి ఉన్నా కూడా మనకి ఆ జీన్ ట్రాన్స్మిట్ అయితే వచ్చే బట్టతల ఛాన్స్ ఉంటుందండి. మీరు ఇప్పుడే పడిపోతుంది అంటున్నారు కదా, సో అసెస్మెంట్ చేసుకొని మెడికల్ అండ్ టాబ్లెట్స్ కానీ ఆ సొల్యూషన్ వాడగలిగితే మీరు పోస్ట్పోన్ చేసుకోవచ్చు అట్లీస్ట్. ఓకే అండి, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మార్గంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.
షేవ్ చేసుకోండి సౌఖ్యదాయకమైన జిలెట్ మాక్ 3తో. ఇవి ప్రసిద్ధిగాంచిన జిలెట్ మాక్ 3 వజ్రం లాంటి కోటెడ్ బ్లేడ్లు కాబట్టి మీరు అనుభూతి చెందవచ్చు తక్కువగా మంట పెట్టడం. ఇప్పుడు మరింత అందుబాటులో ఉన్న ధర కేవలం 99 రూపాయలే. నేనిక్కడున్నాను అక్కడుంది బ్యూటీ మిడ్డిల్లో వచ్చారడ్డు ఇంకోడుండాలి ఆంథోనీ ఓటుగాడు అమర్ అంట మ్యాచ్ చూడ్డానికి రా నేనే కెప్టెన్ ని సోగ్గాడు అక్బరు అంట డ్రామా చూడ్డానికి రా నేనే హీరో ఆంథోనీ సుత్తిగాడంట కాన్సర్ట్ చూడ్డానికి రా లీడ్ సింగర్ని మరి నువ్వు నేనా ఒక్కదానివి ఎక్కడికి నీ వెళ్తాం కలిసి వెళ్దాం ముందు మ్యాచ్ చూద్దాం తర్వాత డ్రామా ఆ తర్వాత కాన్సర్ట్ యా దట్స్ ఎ కూల్ ఐడియా వాట్ స్ప్రైట్ ఎత్తువే గమ్మత్తు చెయ్యి ఇదిగో డౌవెలిక్ ఫియో ప్రెషియస్ హెయిర్ ఆయిల్స్ విత్ రియల్ ఇంగ్రీడియంట్స్ ఓవర్నైట్ ఆయిలింగ్ యొక్క విశేషతలు కేవలం 30 నిమిషాల్లోనే రియల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ రియల్ women ఇప్పుడిక చెప్పండి yes to oil మీ డవ్ ఎలెక్సియర్. హాయ్ కిడ్స్, సాక్షి ఫ్యామిలీ ఇప్పుడు మీకోసం హైదరాబాద్ మరియు విశాఖ సిటీలలో అందిస్తోంది ఓ వెరైటీ స్కీమ్. మీరు డిఫరెంట్ గా ఆలోచిస్తారా? పోటీల్లో పాల్గొని బహుమతుల్ని గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్కీమ్ మీకోసమే. వరుసగా 30 రోజుల పాటు సాక్షిలో ఇవ్వబడే ఇమేజ్ భాగాలను కలెక్ట్ చేసుకుని 30 రోజుల తర్వాత పూర్తి ఇమేజ్ లక్కీ చాట్ లో అతికించి సాక్షి కార్యాలయంలో అందించాలి. వెంటనే మీకు మంత్లీ గ్యారంటీ గిఫ్ట్ లభిస్తుంది. అలాగే నెలవారీ కిడ్స్ కాంటెస్ట్ లో మరియు బంపర్ లక్కీ డ్రాతో బహుమతులు పొందవచ్చు. అంతేకాదు లక్కీ 5 జల్దీ 10 గిఫ్ట్లను కూడా పొందవచ్చు. మరెందుకు ఆలస్యం? వెంటనే సాక్షి చందాదారులుగా చేరి బహుమతులు గెలుచుకోండి. మరిన్ని వివరాలకు సాక్షి దినపత్రిక చూడండి. ఈ స్కీమ్ హైదరాబాద్ మరియు విశాఖపట్నం సిటీల్లో మాత్రమే. షరతులు వర్తిస్తాయి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800-425-9899 కు ఫోన్ చేయండి. మీరంటే ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఏం కావాలి? జస్ట్ 2 రూపాయలు. కొత్త బ్రూ ఇన్స్టెంట్ 2 రూపాయల అండి మీ ఆత్మీయుల గురించి. ఒక దబంగ్ షేవ్ కోసం కావాలి ఒక దబంగ్ రేజర్ కొనండి జిలెట్ గార్డ్. ఇది మీకు ఇస్తుంది సురక్షితమైన షేవ్. ఇంకా దీని ఒక బ్లేడ్ నడుస్తుంది 1 నెల. शक्ल के आने के लिए शक्ल के बिगड़ने का क्यों इंतजार कर रहे थे तुम? మైదానంలో ఫేస్ పటాయించాలి, సన్ని పటాయించాలి, డస్ట్ ని హీట్ ని పటాయించాలి. ఒకప్పుడు ఎంపైర్ ని పటాయించాలి, మరొకప్పుడు బౌలర్ ని. ఇక ఫ్యాన్స్ మీడియా వీటన్నిటిని పటాయించే లుక్ కోసం కావాలి న్యూ ఫెయిర్ అండ్ లవ్లీ మల్టీ ఎక్స్పర్ట్ ఫర్ మెన్. దీని సన్ ఎక్స్పర్ట్, ఆయిల్ కంట్రోల్ అండ్ ఫ్రెష్నెస్ ఎక్స్పర్ట్ ఇస్తాయి ఎక్స్పర్ట్ ఫెయిర్నెస్. నా వయస్సు 23. ఇప్పుడు పటాయించకపోతే ఇంకెప్పుడు? న్యూ ఫెయిర్ అండ్ లవ్లీ మల్టీ ఎక్స్పర్ట్. నీకు మామిడి పళ్ళ మజా ఇవ్వడానికే వచ్చాను. సీజన్ లోకి వెళ్ళి తెచ్చావా ఏంటి? మామిడి పండ్లకు లవ్కు సీజన్ 2. ఎంపిక చేసిన మామిడి పండ్ల రసంతో తయారైన మాసా మాసా ప్రతి ఋతువులోనూ దొరికే మామిడి పండు. ఆప్కా రథసారథిగా మీ పరిధిలో ఉండే అంశాలు ఏమిటి? వాటిపై మీరు ఎలా దృష్టి పెట్టబోతున్నారు? ఇప్పుడు రైతుల్లో ఉచితంగా అన్ని కావాలనే పరిస్థితి కూడా కొంతమంది కలుగుతున్నారు. కానీ అది సాధ్యమా అసాధ్యమా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి నిబంధనలు ఉల్లంఘించి గెలిచిన కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష పార్టీలన్నీ ఆరోపిస్తాయి. అది ఎక్కడనో ఒక్క దగ్గర జరిగిందేమో, జరిగిందంటారు. జరిగిందేమో తెలియదు కానీ ఒక అస్థిరత్వం ఆల్రెడీ వచ్చేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకదాటిగా అందరికీ భయమో భక్తితో లేకుంటే వారికి అన్ని విధాలా సహకరిస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు గ్రూపులు ఉన్నమాట వస్తుంది. టు ద పాయింట్. ఈ రోజు రాత్రి 8:30 వెల్కమ్ బ్యాక్ టు మార్గం. వెల్కమ్ బ్యాక్ అండి. సో మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, ఎందుకంటే మన హెయిర్ మనకి వీఆర్ చేంజింగ్ ద పొజిషన్ అంతే, ఒక ప్లేస్ నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తాం, దానివల్ల బాడీ పరంగా యాసెచ్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ ప్రొసీజర్ వల్ల చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉండొచ్చు, లైక్ పింపుల్స్ రావడం కానీ అట్లాంటివి, స్కార్ పెద్దగా కావడం, అంతేగాని యాసెచ్గా బాడీ పైన సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు. ఓకే, మరి దీనికి సంబంధించి ఆధునిక పద్ధతులు ఏంటి? ఇది పూర్వకాలం ఏంటంటే పెద్ద పెద్ద ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటారు, ఇంతమంది ఏంటంటే ఆర్టిఫిషియల్గా కనిపించేటి, ఇప్పుడు బేబీ డాల్లో పంచ్డ్ అవుట్ ఉంటుంది కదా అలా ఉంటుండే, ఎవరైనా చెప్పగలుగుతుండే ఓకే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశారు ఇది అని. బట్ ఇప్పుడు వచ్చే అల్ట్రా ఫైన్ ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ఫర్స్ అంటాం, అంటే మైక్రోస్కోప్లో డిసెక్ట్ చేసి చాలా ఫైన్గా ట్రాన్స్ప్లాంట్ చేసి న్యాచురల్ రిజల్ట్స్, అసలుకి ట్రాన్స్ప్లాంట్ చేశారు అన్నట్టుగా కూడా తెలియదు అన్నట్టు అలాంటివి ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ పద్ధతులు, ఇంతకుముందు ఏంటంటే స్ట్రిప్ మెథడ్ అంటే వెనక భాగంలో స్ట్రిప్లా స్కిన్ కట్ చేసి ఇండివిజువల్గా యూనిట్స్ డివైడ్ చేసి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటాం. ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే FUE అంటారు, ఇది ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. దీంట్లో ఏంటంటే ఒక్కొక్క ఇండివిజువల్ మనకు అవసరం ఎన్ని అవసరమో అన్ని కరెక్ట్, ఈ సింగిల్ గ్రాఫ్ట్ కావాలా 3, 2 అట్లా డిఫరెంట్ ఉంటాయి కదా, అలా మనం సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్కటి ప్లగ్ చేయడం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎన్ని కావాలో తీసుకోవచ్చు, ఇదేంటంటే మోస్ట్ న్యాచురల్ రిజల్ట్స్ ఇవ్వచ్చు, ప్లస్ ఏంటంటే ఈ స్కార్ అనేది చాలా మంది భయపడేది ఏంటంటే వెనకాల భాగంలో మనం గుండు చేయించుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా స్కార్ కనబడుతుంది, ఆ స్టిగ్మా డెఫినెట్గా మనం ఓకే ఏదో స్కార్ ఉంది ఏమైంది బ్రెయిన్కి అన్నట్టుగా అందరూ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారని తెలిసిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే ఆ పద్ధతి వల్ల ఆ స్కార్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది, డెఫినెట్గా అది విజిబుల్ ఉండదు. సో అదొక అడ్వాంటేజ్. ఇది వచ్చేసి ఇప్పుడు FUE కొత్త టెక్నిక్, దీంట్లో మళ్ళీ డిఫరెంట్ ఉన్నాయి, మళ్ళీ DHA అంటారు, నో టచ్ టెక్నిక్, ఇంకోటి రోబోటిక్స్ కూడా ఉన్నాయి. ఈ రోబోటిక్స్ ఏంటంటే ఇండివిజువల్ అవే మనకు కావాల్సిన సెలెక్ట్ ప్రోగ్రామ్ చేసేస్తే అవి ఇండివిజువల్గా తీసేసి మనకి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నట్టు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. బాలు ఫ్రమ్ నల్గొండ. బాలు గారు. సార్ నమస్కారం డాక్టర్ గారు. నమస్తే బాలు గారు, చెప్పండి. నాకు హెయిర్ వచ్చేసి దాదాపు ఒక ఇయర్స్ నుండి బాగా లాస్ అవుతుంది సార్. ఓకే, అయితే నాకు లాస్ అంటే మధ్య భాగంలో పైన మనకు కనపడేటట్లు వెనక నుండి కనపడేటట్లు ఉందన్నమాట, బాగా అంటే కనపడుతుంది. ఓకే, అయితే సార్ ఇది నాది రింగుల్ హెయిర్ సార్ కంప్లీట్ గా. ఓకే, ఇప్పుడు నాకు మీరు అన్నట్టు మీరు ఇందాక చెప్తున్నట్టు సైడ్ కానివ్వండి బ్యాక్ సైడ్ అంటే మీరు ఏదో మదర్ ప్లాంట్ ఇట్లా అది బాగుంది సార్ నాకు. ఓకే, అయితే ఇప్పుడు నేను ఈ నేను చేయించుకుంటే నాకు ఎంత కాస్ట్ అవుతుంది? ఓకే, మీరు ముందు నుంచి వెనక భాగం దాకా పోయింది అంటున్నారా? సుడులు దాకా పోయిందా? రెండు సైడ్ చూడండి సార్, కొమ్ములు వచ్చినట్టు. ఓకే, కొమ్ములు వచ్చినట్టు, తర్వాత దాంతో పాటు మధ్యలో పోయింది సార్. ఓకే, యూజువల్ ఏంటంటే మీది గ్రేడ్ 4 అంటాము, ఏంటంటే ఈ భాగం పోయి మళ్ళీ వెనక భాగంలో పోవడం అంటే యూజువల్ రెండు కలిసిపోతే గ్రేడ్ 5, ఇంకా కిందికి వెళ్ళిపోతే 6 అలా అంటాం. సో మనకేంటంటే ఎన్ని గ్రాఫ్ట్స్ అవసరం పడతాయి, ఏ టెక్నిక్ అనే దాన్ని బట్టి కూడా కాస్ట్ ఉంటుందండి. ఇంకా రింకిల్ హెయిర్ అంటున్నారు కదా, రింకిల్ హెయిర్కి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ గ్రాఫ్ట్స్ పెట్టినా కూడా ఎక్కువ ఉన్నట్టు ఇల్యూజన్ వస్తుంది, ఎందుకంటే అవి కర్ల్ అయిపోయి మనకి ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది అలా. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి రామకృష్ణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. అదేనండి డాక్టర్ గారు, నమస్కారం అండి. నమస్తే రామకృష్ణ సార్. అది నాకు ఒక 10 years పై నుంచి ఫాలో అవుతా ఉందండి. ఓకే, హెయిర్ నాకు ఇప్పుడు ఏజ్ 31 అండి, నా ఏజ్ వచ్చి. ఓకే, నాకు తల మీద ఇది వరకు ఫస్ట్ డాండ్రఫ్ ఎక్కువ ఉండేదండి, తర్వాత డాండ్రఫ్ తగ్గింది కానీ హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఇంకోటి ఇచ్చింగ్ చాలా ఎక్కువ ఉందండి, దురద చాలా ఎక్కువ ఉంది. ప్రతిరోజు నువ్వు తలస్నానం చేయాలి కంపల్సరీగాను. అప్పుడప్పుడు శీతాకాలంలో కుర్పుల్లాగా కొద్ది తల మీద వస్తాయి, చిన్న చీములాగా. వరకు క్యాండిడ్ టీవీ అనే సొల్యూషన్ కొన్నాళ్ళు వాడానండి, వాడిన కొద్ది కాలం కొంచెం సొల్యూషన్ ఉండిందండి. ఓకే, కానీ ఇచ్చింగ్ అయితే తగ్గలేదండి, ఎవ్రీడే ఇప్పుడు కూడా తలస్నానం చేయాల్సి వస్తుందండి. ఓకే, అంటే మీకు సెబరోయిక్ డర్మటైటిస్ అంటారండి, అంటే డాండ్రఫ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. బట్ ఇదేంటంటే మెయిన్ మీరు క్లీన్గా పెట్టుకోవాల్సి ఉంటుందండి, డైలీ హెడ్ బాత్ చేసుకొని. ఇంకోటి మెడికేటెడ్ షాంపూస్ ఉంటాయి, అంటే యూజువల్ కీటోకొనజోల్ ఇంక్లూడ్ అయినాయి, ఇంకా కొత్త యూడ్ ఉన్నాయి డ్రగ్స్. దానివల్ల ఏంటంటే మీకు కంట్రోల్ చేయొచ్చు. యూజువల్ ఏంటంటే సివియారిటీ ఎక్కువ అవుతున్నప్పుడు ఇచ్చింగ్ రావడం, చిన్న రెడ్
కురుపులు లాంటివి రావడం జరుగుతుంది. వాటి కంట్రోల్ చేయడానికి ఏంటంటే డైలీ హెడ్ బాత్ చేసుకొని లోషన్స్ లాంటివి వాడి ప్లస్ డాండ్రఫ్కి కంట్రోల్ చేసుకోగలిగితే మనం యూ కెన్ యాక్చువల్లీ ప్రివెంట్ ఆల్ దిస్. ఇంకోటి ఏంటంటే మీరు ఒక డర్మటాలజిస్ట్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ ఎక్కడైనా అనాలిసిస్ చేయించుకోగలిగితే మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ సరైన పద్ధతిలో ఇవ్వగలుగుతామండి. బట్ డెఫినెట్లీ దీనికి క్యూర్ ఉందండి. ఓకే అండి, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత అది న్యాచురల్ గానే కనిపిస్తుందా లేకపోతే ఆర్టిఫిషియల్ గా ఏమైనా కనిపిస్తుందా? చెప్పగా ఇంతకుముందు చేసిన రిజల్ట్స్ అంటే ట్రాన్స్ప్లాంట్స్ డెఫినెట్గా ఓకే చేశారు అని తెలిసిపోతుంది. ఇప్పుడు వచ్చిన న్యూ అల్ట్రా రిఫైన్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పద్ధతి వల్ల ఫైన్ ఫాలికల్స్ మైక్రోస్కోప్లో డిసెక్ట్ చేసి అండ్ డెన్సిటీ, ఇంకోటి మనం ఇంతకుముందు ఏంటంటే 10 per square centimeter పెట్టేది. సో దానివల్ల ఏంటంటే స్పార్స్గా కనబడేది. ఇప్పుడు ఏంటంటే 50 దాకా పెట్టగలుగుతాం, మోర్ దెన్ 50 ఇన్ఫ్యాక్ట్ ఫ్రంట్ రోలో. అండ్ డైరెక్షన్ ఆఫ్ ద హెయిర్, ఈచ్ హెయిర్ ఎలా ఉంది డైరెక్షన్ చూసుకొని అది ఎన్ని కరెక్ట్గా పద్ధతిలో పాటించగలిగితే అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఇది ట్రాన్స్ప్లాంట్ అయ్యింది అని తెలియగలిగితే దట్స్ అ బ్యాడ్ రిజల్ట్ డెఫినెట్గా. సో ఇప్పుడు చేసే పద్ధతిలో ఏంటంటే అల్ట్రా రిఫైన్డ్ టెక్నిక్స్ వల్ల ఈ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే చేశారని తెలుసుకోలేకపోతుంది. సో న్యాచురల్గా ఉండాలి రిజల్ట్స్, అది బెటర్. ఓకే అండి, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అనుకునే వారికి పర్టికులర్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? యా డెఫినెట్ అండి. యూజువల్ ఏంటంటే లైక్ 25 years దాటాక కానీ వీ డోంట్ ప్లాన్. ఎందుకంటే ఒక ప్యాటర్న్ అనేది మనకు తెలియదు. యూజువల్లీ 18 years నుంచి మనకి ఇప్పుడు బట్టతల స్టార్ట్ అయింది అనుకోండి, 25 yearsకి ఒక ప్యాటర్న్ తెలుసు. దానికన్నా ముందు ఏంటంటే మెడికల్ లైనే స్టార్ట్ చేస్తాం, అట్లీస్ట్ పోస్ట్పోన్ చేసుకోవాలి. మనకి యూజువల్ యంగ్ ఏజ్లో ఏంటంటే చాలా డెన్సిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు, హెయిర్ లైన్ ముందుకు రావాలంటారు, సైడ్ లాక్స్ ఫుల్ మొత్తం ఫీల్ చేయాలి. దట్స్ నాట్ యాక్చువల్లీ ప్రాక్టికల్లీ ఫీజిబుల్. ఎందుకంటే మన సప్లై లిమిటెడ్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఒక లైన్ ప్యాటర్న్ ప్లాన్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. సో 25 years తర్వాత అంటాం. అండ్ అప్పర్ లిమిట్ ఈజ్ నెవర్ అన్ ఇష్యూ. అంటే పేషెంట్ హెల్తీ ఉండి అండ్ తనకి హెయిర్ కావాలి అనుకుంటే, అంటే ఇంకోటి డోనార్ ఏరియా అది ఉందనుకోండి, ఆబ్వియస్గా ఏజ్ ఈజ్ నెవర్ ఎ లిమిట్. ఓకే అండి, హెయిర్ లాస్ పై ఉన్న అపోహలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారా? చాలా మందికి ఏంటంటే చెప్పా కదా, ఇప్పుడు 18 years తర్వాత నుంచి మన హార్మోన్స్ మెచ్యూర్ అవ్వడం వల్ల ఈ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల వంశపరంగా బట్టతలు వస్తుంది. సో యూజువల్లీ ఏజ్కి ఏమవుతుందంటే మనం బయట షిఫ్ట్ అవ్వడం అని వేరే ప్లేస్కి వెళ్ళడం వల్ల జరుగుతుంది. సో చాలా మందికి ఏంటంటే వాటర్ కానీ లేక హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కానీ ఇట్లాంటి అపోహలు ఉంటాయి. ఫుడ్ హ్యాబిట్స్ డెఫినెట్గా అంటే న్యూట్రిషియస్ డైట్ తీసుకోకుంటే డెఫినెట్గా హెయిర్ ఫాల్ జరుగుతుందండి. సో ఇలా పద్ధతి వల్ల జరుగుతుంది అనుకుంటారు, హెల్మెట్ వాడడం కామన్. సో వీటి వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటారు. బట్ ఏంటంటే వంశపరంగా వచ్చే బట్టతల కామన్ ఉంటుంది. సో వీటి వల్ల ఏంటంటే ఈ పొల్యూషన్ కానీ ఈ స్మోకింగ్ కానీ వీటి వల్ల ఏంటంటే మనకి అగ్రివేట్ అవుతుంది. ఇంకోటి చాలామంది ఏంటంటే జుట్టు షేవింగ్ ఎక్కువ చేయడం వల్ల జుట్టు పెరుగుతుంది అనుకుంటారు, అది తప్పు. జుట్టు షేవింగ్ చేయడం వల్ల డెఫినెట్గా మనకు చిన్నగా ఉండడం వల్ల పడిపోయినా కూడా మనకు గుర్తించం, బట్ పెరగడం అంటూ డెఫినెట్గా ఉండదు. ఇట్ విల్ నెవర్ స్టిమ్యులేట్ న్యూ గ్రోత్ ఆఫ్ హెయిర్. సో అదొకటి. ఇంకోటి న్యూట్రిషన్ పరంగా తీసుకోవాలంటే డెఫినెట్గా ఏంటంటే మనం రోజుకి 8 glasses ఆఫ్ వాటర్ అది కంపల్సరీ. మన బాడీలో హైడ్రేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అండ్ న్యూట్రిషియస్ డైట్, అట్లీస్ట్ ఒక ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి ఉండాలి. అండ్ హెల్దీ డైట్, జంక్ డైట్ కాకుండా ఇట్లా ఈ చీజ్ ఇవన్నీ కాకుండా కూల్ డ్రింక్స్, హెల్దీ డైట్ తీసుకోగలిగితే బెటర్ అండి. విచ్ ఇంక్లూడ్స్ ఆల్ విటమిన్స్, మనకు బేసిక్ విటమిన్స్ అవన్నీ ఉండగలిగితే అది ఆల్వేస్ బెటర్ అండి. అండ్ టూ హాట్ టూ కోల్డ్ వాటర్ తోటి హెడ్ బాత్ చేయడం కూడా మంచిది కాదు. ఓకే అండి, ఇప్పుడు ఒక్కో టైప్ ఆఫ్ హెయిర్ కి ఒక్కో లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా లేకపోతే సేమా? యూజువల్ ఏంటంటే డ్రై హెయిర్ అంటాము, లేకపోతే ఆయిలీ హెయిర్ అంటాం. డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ లైక్ మాయిశ్చరైజర్ టైప్ ఆయిల్ 1 hour ముందు పెట్టుకొని హెడ్ బాత్ చేసుకోవాల్సి ఉంటుంది. కంటిన్యూస్గా డైలీ ఆయిల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే దట్ విల్ అట్రాక్ట్ మోర్ డస్ట్. సో దానివల్ల చుండ్రు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మన షాంపూస్ రైట్, సో ఈ బేబీ షాంపూస్ ఇట్లాంటి డైలీ యూస్కి బెటర్ అండి. మరీ హార్ష్ షాంపూస్ వాడితే డ్రై అయిపోయి షాఫ్ట్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బ్లోవర్స్, హెయిర్ డ్రైయర్స్ ఎక్కువ వాడడం వల్ల హెయిర్ డ్రై అయిపోవడం, స్ప్లిట్ ఎండ్స్ రావడం ఇట్లాంటి జరుగుతుంటాయి. ఇంకోటి ఏంటంటే స్ట్రైట్నింగ్, అదేంటంటే ఆ హీట్ వల్ల రూట్స్ కూడా ట్రాన్స్మిట్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయగలిగితే యూ కెన్ జస్ట్ ప్రొలాంగ్ యువర్ హెయిర్, బెటర్ హెయిర్ అవుతుంది విత్ హెల్తీ న్యూట్రిషియస్ డైట్. ఓకే డాక్టర్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా వ్యూయర్స్ అండ్ కాలర్స్ కి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి మార్గం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.